సాధారణంగా డివోర్స్ కి పోతుందని ఒక నమ్మకం. అంటే వాట్ కుడ్ బి ద రీజన్స్ ఫర్ ది మాస్కులినిటీ పెరగడం కానీ ఫిమేల్లో, ఫెమినిటీ పెరగడం మేల్లో కానీ అండర్ వాట్ కండిషన్స్ జరుగుతుంది? దీన్నే మనం పవర్ ప్లే. ఫస్ట్ 3 months లో హస్బెండ్ అండ్ వైఫ్ టెస్ట్ దేర్ పవర్. Who will become submissive, who will become dominant. Okay. You are not in an affair or date. Yeah. You are not coming and meeting in a hotel. Yeah. You are living with a person 24/7. Yeah. So henceforth 90 days seems to be a critical period for marriages to move forward for another 5 years. ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌ మచ్ దే విల్ హెల్ప్ మీ టు బికమ్ అన్ ఇండివిజువల్. ఈ అడ్జస్ట్మెంట్ లోనే వాళ్ళు సాధారణంగా డివోర్స్ కి లొంగిపోతారు అన్నమాట. హాయ్ సార్. హలో సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎట్లా ఉన్నారు? యా, ఫెంటాస్టిక్ సార్. సో టుడే లెట్ us have a conversation on divorces. మన దగ్గర కౌన్సిలింగ్ సెంటర్ వచ్చే వాళ్ళు పెళ్లి చేసుకునే కంటే ముందు డివోర్స్ గురించి మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకొని ఒక 1 year అయిన వాళ్ళు డివోర్స్ గురించి మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకొని ఒక 10 ఏళ్ల తర్వాత పిల్లలుండి మంచి ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా డివోర్స్ గురించి మాట్లాడుతున్నారు. మొత్తం మన భారతదేశంలో చూస్తే 1% డివోర్స్ పెరిగిందట ఈ 10 yearsలో. కానీ ఆశ్చర్యంగా బాధాకర విషయం ఏంటంటే మెట్రో సిటీస్ లోపల అంటే ఢిల్లీ, బాంబే, కల్కటా అండ్ హైదరాబాద్ చూస్తే ఈ 10 yearsలో 2016 to 2026 దాదాపుగా 30 to 40% ఆఫ్ ద డివోర్సెస్ పెరిగింది. మరి డివోర్స్ మన భారత సంస్కృతి లోపల డివోర్స్ అనే ఆప్షనే లేదు కదా. ఒకసారి పెళ్లి చేసుకుంటే 7 జన్మల బంధం అంటారు. పెళ్లి చేసుకునే కంటే ముందు కూడా అటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి, ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఇంత ఫాస్ట్ గా ఎట్లా మన సమాజం నేటి జెన్జీ అంటామా, నేటి యువకులు అంటామా, పెళ్లి కంటే ముందే డివోర్స్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మనం ప్రపంచవ్యాప్తంగా డివోర్స్ కనుక చూస్తే అమెరికాలో పెళ్ళైన జంటల లోపల దాదాపుగా ఒక 3-5 years లోపలనే 40 to 50% డివోర్స్ అవుతున్నాయి. అదేవిధంగా 30 to 40% యూకేలో అవుతున్నాయి. అదేవిధంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. సో భారతదేశం కాకుండా ఏ దేశాల్లో చూసినా అక్కడ నేషనల్ డివోర్స్ రేట్ ఆర్ 40% అరౌండే జరుగుతుంది. ఓన్లీ భారతదేశంలో మాత్రం రూరల్లో వెరీ వెరీ మినిమల్, కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రం ఎక్కువ పెరుగుతుంది. అంటే మనం దీన్ని ఎట్లా హౌ వీ కెన్ లుక్ ఎట్ ఇట్, అది సైకలాజికల్ పర్స్పెక్టివ్ మనం ఏ అంశాలు వాళ్ళను ట్రిగర్ చేసి దే ఆర్ థింకింగ్ అబౌట్ డివోర్స్? రైట్, మీరు అన్న ప్రశ్న చాలా వాస్తవము, చాలా పర్టినెంట్ క్వశ్చన్. అందరు ఆలోచించాలి ఈ విషయాన్ని. అయితే మీరు అన్నట్టుగా ఆ శాతం ఏదైతే పెరిగినదో ఎస్పెషల్లీ మెట్రోలలో, దానికి కారణం నాకేమనిపిస్తుంది అంటే ఏ మానసిక ఇబ్బంది అయినా కానీ ఇది మ్యారేజ్ అనేది మనం ఒక సైకలాజికల్ ఇష్యూగానే తీసుకుంటున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. అది ఎప్పుడే కానీ సింగిల్ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు. సాధారణంగా అన్ని సైకలాజికల్ మానసికమైన ఇబ్బందులు ఏవైనా కానీ మల్టీ ఫ్యాక్టరల్ ఉంటారు. అంటే అనేకమైన ప్రభావాలు గల ఉంటాయని నా నమ్మకం. అదే మన రీసెర్చ్ కూడా అదే చెప్తున్నది. అయితే దీంట్లో ఒక్క విషయం నాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ అని అనిపిస్తున్నది. అది ఎందుకు నాకు అది చెప్పదలుచుకున్నాను అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఫెమినిజము అంటే విమెన్ ఈక్వాలిటీ, తర్వాత పవర్ డైనమిక్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ రేట్స్, ఇవన్నీ కూడా ఒకందుకు కారణాలు అవుతున్నాయని నాకు అనిపిస్తున్నది. ఓకే, సైకలాజికల్ పరంగా చూస్తే మన అంటే సైకాలజిస్ట్ కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు కార్ల్ యుంగ్ యొక్క ఫిలాసఫీ, అతని యొక్క ఫిలాసఫీ తీసుకుంటే మనకేమనిపిస్తుంది, మనకేం కనబడుతుంది అంటే ఒక మనిషిలో మాస్కులినిటీ, ఫెమినిటీ అని 2 రకాలైన సైక్ ఉంటది. స్త్రీలు కానీ స్త్రీలలో మస్కులినిటీ ఉంటది, పురుషుల్లో ఫెమినిటీ ఉంటది. రెండు ఉంటాయి. అయితే ఈ మాస్కులినిటీ, ఫెమినిటీ యొక్క హార్మోనీ వల్లనే మనిషి యొక్క పర్సనాలిటీ స్టేబుల్గా ఉంటుంది. ఆ స్టేబుల్ పర్సనాలిటీ ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటారో
వేరే వాళ్ళని అకామిడేట్ చేసుకునే పవర్ వాళ్ళలో ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ఈ మెస్కులినిటీ ఫెమినిటీ యొక్క డైనమిక్స్ చేంజ్ అవుతుందో, దాని యొక్క హార్మోనీ డిస్టర్బ్ అవుతుందో, ఆ కాలంలోనైనా కానీ ఆ స్థాయిలో కానీ, కాలం అంటే ఒక టైం లిమిట్ ఉంటుంది, ఒక టైం ఫ్యాక్టర్ ఉంటుంది. లేకపోతే ఒక స్థాయి అంటే ఒక స్టేజ్ లో కానీ ఈ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు పెళ్లి జరిగితే సాధారణంగా డివోర్స్ కు పోతుందని ఒక గట్టి నమ్మకం ఉన్నది. ఓకే. ఈ ఇంటర్ప్లే ఉన్నది చూస్తారా, ఇది బేసికల్ గా యుంగ్ చెప్పే ఫ్యాక్టర్స్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్స్. అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్స్ లో అతను ఏం చెప్తాడు అంటే, మనం చిన్నప్పటి నుంచి అన్కాన్షియస్ నుంచి అంటే అచైతన్యం నుంచి చైతన్యంలోకి పోతున్నాం ఒకటి. సెకండ్ థింగ్ ఏమంటాడు, అది అందరూ అంగీకరించే విషయమే, ఒకళ్ళ మీద ఆధారపడి, అంటే మనం చిన్నప్పుడు అమ్మ మీద ఆధారపడతాం, తర్వాత నాన్న మీద ఆధారపడతాం, తర్వాత ఫ్రెండ్స్ మీద ఆధారపడతాం, తర్వాత భార్య మీద ఆధారపడతాం. ఇట్లా ఏదో ఒక రకంగా మానసికంగా మనం ఆధారపడుతున్నాం మనం. కాకపోతే వాస్తవానికి మనము ఆ ఆధారం నుంచి స్వతంత్రం పొందటానికే మనం చూస్తుంటాం, మన జీవితాంతం అదే చేస్తుంటాం. ఇప్పుడు భార్య గాని భర్త గాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హౌ మచ్ దే విల్ హెల్ప్ మీ టు బికమ్ అన్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ అనే ఒక ఐడియా ఉంటది. కాకపోతే అది ఎక్కడో అక్కడ మిస్ అవుతుంది. ఈ అడ్జస్ట్మెంట్ లోనే వాళ్ళు సాధారణంగా డివోర్స్ కి లొంగిపోతారు అనమాట. అంటే యుంగన్ ఫిలాసఫీ ప్రకారము వెన్ ఫెమినిటీ అండ్ మాస్కులినిటీ యొక్క హార్మోనీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, ఆ స్టేట్ లో కానీ ఆ టైంలో కానీ మ్యారేజ్ జరిగినట్టయితే సాధారణంగా డివోర్స్ కి పోతుందని ఒక నమ్మకం. అంటే వాట్ కుడ్ బి ద రీజన్స్ ఫర్ ఈ మాస్కులినిటీ పెరగడం కానీ ఫిమేల్ లో, ఫెమినిటీ పెరగడం మేల్ లో కానీ, అండర్ వాట్ కండిషన్స్ జరుగుతుంది? దీన్నే మనం పవర్ ప్లే అంటాం. మ్యారేజ్ లో మేజర్ గా చూడాల్సింది 2-3 అంశాలు ఉన్నాయి అంతే. ఎక్కువగా చూసేది ఏంటంటే పవర్ ప్లే. ఫస్ట్ 3 months లో the husband and wife test their power. Who will become submissive, who will become dominant. Okay. ఈ dominant and submissive interplay లో if it is being conditioned like patriarchal side నుంచి. వాట్ ఈస్ దిస్ 3 months ప్రోగ్రామ్? 90 days కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? 90 days లోపల ఏమైతుంది అంటే, యూ గెట్ టు నో ఈచ్ అదర్ టు ఎ లెవెల్, బికాస్ యు ఆర్ నాట్ ఇన్ అన్ అఫేర్ ఆర్ డేట్, యు ఆర్ నాట్ కమింగ్ అండ్ మీటింగ్ ఇన్ ఎ హోటల్, యు ఆర్ లివింగ్ విత్ ఎ పర్సన్ 24/7. So henceforth 90 days seems to be a critical period for marriages to move forward for another 5 years. If this 3 months seems to be successful, probably 5 years would be the life of that 3 months. If 5 years is successful, probably it might go a decade. So this is a kind of hypothesis, but there is no proof for it. But was there any studies or studies 5 years to 10 years మధ్యలో వచ్చే ఈ సైకిక్ డిస్టర్బెన్సెస్? Well, I might not be able to quote right now, but then it seems to be based on my own personal experience with couples that I have seen. That during this 90-day period, what happens, each other are biologically connected. They have sexual intimacy. After that, they work together and they will understand that sex is not the only thing in marriage. There are more than physical or sexual intimacy. But sex plays vital role, no sir? Sex plays a vital role. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే కపుల్స్ కూడా లాస్ట్ 1 year ని చూస్తే నెంబర్ ఆఫ్ కపుల్స్ కి మధ్యలో ఉండే మేజర్ సమస్య ఏంటంటే, దే ఆర్ నాట్ ఫిజికలీ ఇంటిమేట్. అంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఒక బాబో లేక పాపను పుట్టిన తర్వాత దే అబ్సల్యూట్లీ స్టాప్డ్ గోయింగ్ ఫర్ ఇట్. హస్బెండ్ కమ్స్ విత్ వేరియస్ రీజన్స్ ఫర్ నాట్ కన్జ్యూమేటింగ్. Yes. బట్ వైఫ్ విల్ బి ఆల్వేస్ ఇన్ ఏ సర్ప్రైజింగ్ మోడ్. ఇది ఎట్లా రీజన్ అయింది? నిజమే, నేను బిజీ ఉంటున్నా, నువ్వు బిజీ ఉంటున్నావు, ఓకే, అగ్రీడ్ అపాన్. కానీ మనకంటూ ఒక ప్రైవేట్ టైం ఉంది కదా. రాత్రి మనం పడుకుంటున్నాము, ఆల్మోస్ట్ 7-8 hours మనం కలిసే ఉంటున్నాము. వై యు ఆర్ నాట్ గెటింగ్ ద మూడ్ ఆర్ అట్లీస్ట్ ద థాట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ
ఎన్నోసార్లు అమ్మాయిలు ఏం చేస్తారు, దే మూవ్ ద ఐడియా ఎస్, దట్ వి వాంట్ దిస్, ఐ హావ్ సమ్ ఎమోషనల్స్. యు ఆర్ రైట్. అయినా హస్బెండ్ come with the reasons. Yeah. Okay, so what could be their psychological conflict they are generating in own self, which is not really driving them to go for with their wife? Well, the question is very complex, but I'll try to see how I can connect with the previous argument that I put forward into this kind of questioning. During this 3 months of period, what happens is your projections will fall down. What is projection? Is basically the idea of how you want a person to be. And this happens to be working, or the dynamics between the couples actually work on projections. As these projections fall down, that means my wish of how I want a person to be You project on me. అనేదే నేను చూస్తున్నాను ఓకే, మిమ్మల్ని. ఇప్పుడు నువ్వు అంటే నువ్వు ఎట్లుండాలనుకుంటున్నావో అది నాకు ప్రొజెక్ట్ చేస్తావు, అవి నేను చూస్తున్నాను మీలో, నాలో చూస్తున్నావు. అప్పుడు నేను అట్రాక్ట్ అయినాను. ఈ అట్రాక్షన్ యొక్క అల్టిమేట్ కాన్సిక్వెన్స్ ఏంటి? కన్జ్యూమేటింగ్. After this consummation, what happens is projections drop off. Simply they vanish and they see the real person. When a person is always ready to hold a hand for you, or open a door for you, or place a chair for you when you are sitting, now it is all missing. Is the idea that these projections have fallen down to a grade level where there is no kind of attraction as such, wherein you will identify that male needs lot of sensations to really get into such a certain kind of physical activity than female as much. In the same way that the satisfaction of female will be doubled than she actually consummated for the first time. So what is that? There are many things on the top. There are many reasons, but underground the reasons might be that how would a person react to the deprivation from sex, wherein it is also a kind of power play, which I have recently told you, is that the power of consummating will be holden by the male rather than female. Is another idea that might work in a way of subtly unwritten submission from the women, which the husband or male people will be using it in certain way. This could be one of the reasons. So what are the as per your understanding and the theories which are existing till now, ఒక డివోర్స్ అనేది వ్యక్తిలో, అది ఫీమేల్ కానీ మేల్ కానివ్వండి, how it is really going to affect them? Well, there is what can I say? There is a lot of research which is going on regarding how the life is after divorce. Because as you know that marriage in itself is adjustment. Now when they are first married, we will see that they start to generate a personality separately for a marriage. Because the husband or wife both have their own personalities. Now they start merging together. And if it is not happening smoothly and will result into divorce, there will be, first of all, it works like the stages that we see in every kind of loss. Shock, grief, bereavement, and compensations, bargaining. Then we have got what we say accepting the reality. They go through all these phases irrespective of male or female. Both of them go through. But really, after all these stages, bereavement, grief, pain, acceptance, but still what I could see, the clients when they come, even after 3 years or 4 years of divorce, especially majority of the females, they are still stuck with the idea of the husband when they were lived. So they have a kind of regret.
నేను కొంచెం అడ్జస్ట్ అయితే బాగుండేదేమో, నేను తొందరపడి వచ్చేసాను, అప్పుడు నాకు కరెక్ట్గా గైడ్ చేయలేదు ఎవరు, నేను వచ్చేస్తా అంటే ఓకే నీ డిసిషన్ అన్నారు తప్ప లైఫ్ ఇట్లా డివోర్స్ తర్వాత ఇట్లా జరుగుతుంది నేను అనుకోలేదు. నేను ఎందుకంటే రీసెంట్గానే ఒక 1 month బ్యాక్ ఒక లేడీ వచ్చింది, అరౌండ్ 33-34 years ఉంటుంది. వాళ్ళు దేవర్ ఇన్ రిలేషన్షిప్ బిఫోర్ మ్యారేజ్ ఫర్ 5 years. సో బోత్ ద పార్టీస్ అగ్రీడ్, కానీ అబ్బాయి వాళ్ళ అమ్మ కొంచెం అయిష్టత ఉండే, బట్ దే ఆర్ ఓకే. అండ్ ఈ అమ్మాయి తన కెరీర్ని అంత సీరియస్ తీసుకోకుండా అబ్బాయిని చాలా జాగ్రత్త చూసుకునేది, మంచి వంటలు వండేది, అన్ని సమయానికి చేస్తుండేది. మధ్యలో ఈ అమ్మాయికి కొంచెం ఈ కెరీర్కి సంబంధించిన స్ట్రగుల్ జనరేట్ అయింది. దాంతో నేను ఎస్టాబ్లిష్ కావటం లేదు, నా చదువు అంతా వెనక్కిపోతుంది, నేను ఏ రకంగా సమాజంలో నా కలీగ్స్ తోటి నా ఫ్రెండ్స్ తోటి నిలబడలేకపోతున్నాను అని ఎప్పుడైతే అది జనరేట్ అయిందో, the relationship between wife and husband has totally started depleting. Took a dramatic change వచ్చింది. సో ఆ చేంజ్ నీమే గుర్తించింది, కానీ ఇది వాళ్ళ మధ్య విపరీతమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆఖరికి డివోర్స్ దారిస్తుందని ఊహించలేదు. సో ఆ అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ గురించి చెప్తుంది, మధ్యలో నేను డిస్టర్బ్ అయినా, నేను మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళినా, అప్పుడు నాకు చాలా ఇరిటేషన్ ఉండేది మా వైఫ్ హస్బెండ్ చూస్తేనే, మా ఇన్లాస్ గురించి మాట్లాడితేనే. అందుకోసం నేను ఒక 1 year దాకా నేను మాట్లాడలేదు. హస్బెండ్ ఎన్నోసార్లు ట్రై చేసిండు కలవాలి, రావాలి, మాట్లాడాలి అని, కానీ మా ఇంట్లో వాళ్ళు నేను కూడా పేరు చెప్తే యాంగ్జైటీ రావడం, దీంతో మొత్తం డిస్కనెక్ట్ అయినాం. నాకు షాక్ ఏంటంటే 1 year తర్వాత హీ సెంట్ ఏ లీగల్ నోటీస్ ఫర్ మీ, షటర్డ్ మై వరల్డ్. అంటే 1 year నేను బాగలేకుంటే నన్ను వదిలేస్తుందా? దిస్ ఈస్ ద క్వశ్చన్ షీ కేమ్ అవుట్ టు మీ. ఇది ఎట్లా మన హౌ వీ కెన్ లుక్ ఎట్ దిస్ సిచ్యువేషన్? సార్ మీరు అన్న దాంట్లో ఇంకొక విషయం, వాళ్ళకి పిల్లలు ఉన్నారా? లేరు. పిల్లలు లేరు. అయితే ఈవిడ మీరు చెప్పినట్టుగా షీ సాక్రిఫైస్డ్ హర్ కెరియర్ అండ్ టుక్ కేర్ ఆఫ్ దిస్ పర్సన్ అని అన్నారు మీరు. తర్వాత మీరు ఏమన్నారంటే సడన్ గా షీ గాట్ ఎన్లైటెండ్ వన్ డే దట్ షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ప్రొఫెషన్ నౌ సీరియస్లీ. అండ్ is it possible for us to give an idea how did she realize this? Comparing with her friends, classmates, when she was comparing her life with her friends. And ఇంట్లో కామెంట్స్, ఇన్లాస్ ఉంటారు కదా, కరెక్ట్, హస్బెండ్ నుంచి ఏం లేదు, బట్ ఇన్లాస్ నుంచి ఒక కామెంట్స్, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, ఏం చేస్తున్నావు, ఎప్పుడన్నా హస్బెండ్ లేట్గా వస్తే నువ్వు టైం ఇస్తలేవు అని ఒక కన్వర్జేషన్ జనరేట్ అయినప్పుడు, దే యూస్ టు ఎంటర్ ఇన్ బిట్వీన్ అండ్ దెన్ స్టార్ట్ సపోర్టింగ్. This prompted her to be serious about reconsider about her. ఎందుకంటే ఆమె she started realizing that she doesn't have any value in the house, or she felt insecure. She could have felt insecure. So as we put the Jungian theories of masculinity and femininity, previously in the 5 years that has gone before marriage, she was highly what we can say is motivated by her feministic attitude, that she is more focused on connecting and supporting and being a very harmonious married life in which she would become an ideal wife, in which she started to project her own ideas about a ideal masculinity. See, females especially always dream about how they would be if at all they were men, all the time, because somehow feministic ideas which were there since very beginning of our civilization, where man is a holding power and female is a supporting, subjugating factor in and helping him to get into power. If you see, mothers allow sons to get into power, wives want their husbands to be in power. So this power generation seems to be more kind of promoting masculine or male people with the male bodies,
to be in power. When this complex started to shake, slowly what happened, the feministic idea of this person who has been already been married now, started to recognize her masculine capacities that emerged later on. When they come into a clash with her own husband, who is also a double masculine, seems to be disturbing here. So as we put the same theory here, it seems like when time was something else, when time was promoting feministic ideas, she was harmonious. But after marriage, when she started to see her own feministic attitude have been recognized or poorly recognized, she started to use or awaken her masculinity అనిపిస్తుంది. ఇది ఒక ఐడియా అయితే, సెకండ్ ఐడియా ఏంటి అంటే ఫీమేల్స్ లో ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్స్ రియల్లీ ఇఫ్ యు టేక్ కన్సర్వేటివ్ ఫ్యామిలీస్, they really do not have personality at all. They simply are formless, are object wherein husband gives her personality and she takes up this personality. Correct. And she consumes all her life in kitchen and rearing or bearing kids. Now this is not so now, because the power dynamics has changed. Now when females demand for her own individuality and personality, now the problem comes very very sharply, and it takes a dramatic turn. So what suggestion we can give to the young couples who really married but thinking of getting out of this bond and want to get divorce? ఏవి విషయాలను చూసి వాళ్ళు డివోర్స్ గురించి ఆలోచిస్తే బెటర్ వాళ్ళ జీవితం, డైవర్స్ తర్వాత కానీ డ్యూరింగ్ ద డైవర్స్ కానీ బాగుంటుందని మీ అండర్స్టాండింగ్? నా ఉద్దేశంలో రెండు విషయాలు మాత్రం మనము అంటే మ్యారీడ్ కపుల్స్ కి మనం గమనించాలని సూచన ఏంటి అంటే, ఒకటి ఏంటంటే హౌ దే హ్యాండిల్ పవర్, హూ కంట్రోల్స్ వాట్ అనేది ఫస్ట్ డిసైడ్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ప్రొజెక్షన్స్ ఫాల్ డౌన్ ఆర్ వీకెన్. Okay. How to identify projection అనేది? Projection అంటే when you are feeling jealous, see that you are able to talk to this person. When you are feeling a kind of idea that how you should be, see that such kind of illusions are being harmoniously managed. That a person can become bad and good. It is not about the split actually. If you start seeing human being as human being rather than a hero or villain, things would be much smoother. The chance of lead to the divorce, the chance of getting divorced or separation would be minimalized. This awareness is what is required అని అనిపిస్తుంది. Okay. Thank you, sir. Thanks for your thank you so much. Nice conversation on this. Hope చూసే జంజీ జనరేషన్, జస్ట్ మ్యారీడ్ కపుల్ కానీ బిఫోర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళ ఫెమినిటీ మస్కులినిటీ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ను ఐడెంటిఫై చేసుకొని అవతల వాళ్ళతోటి మన ఫైట్ మస్కులినిటీ అవతల వాళ్ళతోట లేకుంటే మనతోట అనేది క్లారిటీ తెచ్చుకోండి. డివోర్స్ తీసుకోవాలనుకున్న కపుల్స్ ఎవరైనా సరే, బిఫోర్ యూ టేకింగ్ ద డివోర్స్, బిఫోర్ యూ టేక్ ఎ ఫైనల్ కాల్, ప్లీజ్ విజిట్ us. We have a good team where we can analyze మీకున్న సమస్యలు ఏంటి, ఎక్కడి నుంచి మీకు సమస్యలు వస్తున్నాయో అసెస్ చేసి, then we'll empower you to handle the conflicts to have a better and harmonious life. Okay? Thank you all, and subscribe చేయడం మర్చిపోకండి.